కర్నూలు నగరంలోని 46వ వార్డు బుధవారపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. 40 వార్డులో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమానికి వచ్చిన యువనేత టీజీ భరత్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలోని సమస్యలను టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుంకన్న, సంజీవలక్ష్మి, మధుసూదన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి, ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నగరంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకువచ్చారని అన్నారు. దీంతో పాటు కర్నూలులో ఉన్న సమస్యలను దగ్గర నుండి చూసి తాను కూడా 6 గ్యారంటీలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో యువత పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో యువతీ యువకులు నిరాశలో పడిపోవాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. చంద్రబాబు విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడం ఖాయమన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరికడతామని చెప్పారు. కర్నూలులో తాను గెలిచి ప్రతి ఒక్కరికి మంచి చేస్తానని అన్నారు. ప్రజలందరూ తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలకి నమస్కారం అండి. ఇవాళ 46వ వార్డులో టీజీ భరత్ అన్న గారి భరోసా యాత్ర ప్రారంభమైంది. ఒక్కసారి ఈ భరోసా యాత్రని చూడండి. 175 నియోజకవర్గాలలో తనకంటూ ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని కర్నూలుకు ఏదో చేద్దామనే దృఢమైన సంకల్పంతో ఇవాళ భరోసా యాత్రతో భరతన్న బయలుదేరారు. ఈ కర్నూలులో భరతన్న విజయం లేక టీజీ ఫ్యామిలీ విజయం లేక 10 సంవత్సరాలు గొడ్డుపోయింది కర్నూలు. అభివృద్ధి అనేది ఏ మూలాన లేకోకున్నట్ల ఏ మూల చూసినా దోమలు, ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత పబ్లిక్కి న్యూసెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కర్నూలు అభివృద్ధి చెందిందనేది ఏ మూల కూడా లేదు. సో ఒక్కసారి భరతన్న యాత్ర ఒకసారి చూడండి. ఆయన అడుగుల్లో భవిత కనపడుతుంది, ఆయన మాటల్లో భరోసా కనపడుతుంది, ఆయన చూపుల్లో విజన్ కనపడుతుంది. కర్నూలుకి ఆరు భద్రతను తీసుకొచ్చి 6 తన ముఖ్యమైన అంశాలని తన మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు పొద్దున స్త్రీలకు భద్రత అనుకోండి, ఇండస్ట్రీస్ ఉద్యోగాలు అనుకోండి, స్మార్ట్ సిటీ అనుకోండి, ఇంకా 3 అంశాలు పెట్టేసేసి 175 ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పార్టీ ఇచ్చే మేనిఫెస్టో ముందుకెళ్తారు. కానీ 175 నియోజకవర్గాలలో ఏకైక ఎమ్మెల్యే తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకెళ్తున్న ఏకైక ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుడిని కర్నూలు ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే మేల్కోండి. ఇలాంటి విజన్ ఉన్న లీడర్ని మీరు ఎంచుకోవాలా. రేపొద్దున మన పిల్లలు బాగుపడాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా ఇలాంటి విజన్ ఉన్న నాయకుడినే మనం ఎంచుకోవాలా. ఇవాళ కర్నూలులో ఓటర్లు 20 నుంచి 45 ఏళ్ళు ఉన్న వాళ్ళే దగ్గర 59% ఉన్నారు. వీళ్ళంతా భవిష్యత్తు డిపెండ్ కావాలంటే సరైన నాయకత్వం కావాలా. సరైన నాయకత్వం కావాలంటే మీకు ఇచ్చిన ఒకటే ఒక ఆయుధం ఏదైనా ఉందంటే, రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం ఏదైనా ఉందంటే అది మీ ఓటు. మీ ఓటు 5 సంవత్సరాలకు